threatening cartoon music వచ్చేసి భయంకరమైన సౌండ్ వస్తుంది. She tried walking towards the road but her horror means shock అయిపోయింది. She found that she was lost. నేను అన్ని పోగొట్టుకున్నాను. Teddy she cried. గట్టిగా ఏడ్చింది. But Teddy was nowhere to be seen. ఎక్కడా లేదు. She gave up. వదిలేసుకుంది. She sat down and started sobbing. Sobbing means crying. What is the meaning of sobbing now? Crying. What is the meaning of sobbing? Crying. What is the meaning of sobbing? Crying. I should have listened to Teddy if would have been safe and sound. నేను టెడ్డీ బేర్ మాట వినింటే బాగా ఉండిందు అనుకున్నాడంట. ఓకే, అగైన్ విల్ రీకాల్ ఇట్. ద స్క్రీన్ వాస్ కుకింగ్ అంటే ఊగుతూ ఉందంట, ఫ్లయింగ్ అరౌండ్ ద కార్టూన్ మ్యూజిక్ సౌండ్ అండ్ థ్రెటనింగ్ అంటే ఫ్రైట్నింగ్. షీ ట్రైడ్ వాకింగ్ టువర్డ్స్ ద రోడ్. రోడ్డు పైకి పోతుంది. బట్ టు హర్ హారర్ అంటే ఏంటి? షాక్. She found that she was lost. అన్నీ లాస్ అయిపోయినాయి. Teddy she cried. ఏడ్చింది. But Teddy was now here to be seen. Now here to be seen. Teddy ఎక్కడ ఉన్నింది? చూడ్డానికి. She gave. She sat down and started sobbing అంటే ఏంటి నాన్న? Crying. I should have listened to Teddy if I would have been safe and sound. నేను సేఫ్గా ఉంటాను, సౌండ్ ఉంటాను. Something inside told her that Teddy also would be scared as her, would have found a safe place for himself. సంథింగ్ ఇన్సైడ్ టోల్డ్. ఏమనుకునిందంట మనసులో? టెడ్డీ కూడా స్కేర్డ్ మీన్స్ భయపడుతూ ఉంది. టెడ్డీ కూడా భయపడుతూ ఉంది. వుడ్ హ్యావ్ ఫౌండ్ ఏ సేఫ్ ప్లేస్ ఉంటుంది అనుకున్నాను. షీ స్టార్టెడ్ థింకింగ్ అండ్ ఇట్ ఆక్వర్డ్ టు హర్ దట్ మైట్ హ్యావ్ బీన్ హైడింగ్ ఇన్ ఏ ట్రీ బ్యాంక్. ఎక్కడ హైడ్ అయింది అనుకుంటా? ఒక సేఫ్ దాంట్లో ట్రీ బ్యాంక్ పైన ఉంటుంది అనుకున్నాను. As she kept walking, her fear was slowly replaced with imagination. వెళ్తూ ఉంటే దాని భయం స్లోగా పోయి ఏమైంది? ఇమాజినేషన్ అడిగిపోయింది. She imagined her to be Mowgli. She was no longer scared of panthers and bears. She imagined herself to be Mowgli అంటే ఒకటి ఉంది కదన్నా, ఏంటి, ఒకటి కార్టూన్ నెట్వర్క్ ఉంది మోగ్లీ అలా. She was no longer scared of the panthers. ఆమెకు కొంచెం దూరం పోయేసరికి భయపడుతూ ఉందంట. దేని గురించి? ప్యాంథర్స్ గురించి. ప్యాంథర్స్ అంటే చిరుతారు అట్లా. బియర్స్ అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ షీ వాజ్ బాట్ బ్యాక్ టు రియాలిటీకి వచ్చింది. వెన్ ద స్కై థండర్డ్ అగైన్ షీ వాజ్ అగైన్ అంటే భయపడుతూ ఉందన్నమాట. గట్టిగా వచ్చింది. ఎల్ మీన్స్ అరవడం. YELLED మీన్స్ అరవడం. ఎల్డ్ మీన్స్ వచ్చేసింది అనమాట. Teddy, like that she tottered. Suddenly Teddy was in front of her. ఏం దొరికిందిరా? టెడ్డీ వచ్చింది. Aki, don't cry. ఎందుకు ఏడుస్తున్నావు? I will take you home safely. నేను ఇంటికి తీసుకెళ్తాను. He said to her hand. I was sitting about a tree branch and watching you closely. నేను చెట్టు పైన కూర్చున్నాను, నేను వాచ్ చేస్తూనే ఉన్నాను. I did not come out. I was hiding from some animal. నేను బయటికి రాలేకపోయినాను, ఎందుకంటే నేను ఒక అనిమల్తో భయపడుతూ హైడింగ్ ఉన్నాను అని. విచ్ ఐ కుడ్ మేక్ అవుట్, నాట్ మైండింగ్ టు లుక్ బ్యాక్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. బోత్ ఆఫ్ దెమ్ ran as far. ఇంకా వెనక్కి చూడకోకుండా వెళ్ళిపోయారు. దే రిటర్న్ హోమ్ జస్ట్ ఇన్ టైమ్ ఫర్ లంచ్. వాళ్ళు లంచ్ టైంకి వెళ్ళారు. ఇన్ ద ఈవినింగ్ డాడ్ వాంటెడ్ టు టేక్ యాంకీ టు ద పార్క్. యాంకీ ఎక్కడికి తీసుకెళ్ళాడు అనుకున్నాడు? పార్క్. She said, 1 minute dad, and ran into the house and fetched her Teddy. ఒక్క నిమిషం డాడీ, 1 minute డాడీ. ఇంటికి వెళ్ళేసి తీసుకునింది. టెడ్డీ స్మైల్డ్ ఆల్ త్రూ ద వే అండ్ బ్యాక్. టెడ్డీ ఏమో నవ్వుతూనే ఉంది. అంకీ రబ్డ్ హర్ ఐస్ హార్డ్. షీ వుడ్ నాట్ బిలీవ్ దట్ ఇట్ వాస్ ద సేమ్ పార్క్ దట్ వాస్ దర్ వర్ల్డ్ అండ్ ఎ ఫ్యూ అవర్స్ బిగో. అంకీ తన కళ్ళు ఇట్లా రబ్ చేసేసుకొని షీ కుడ్ నాట్ బిలీవ్, నమ్మకం గల, దట్ ఇట్ వాస్ ద సేమ్ పార్క్. ఆ సేమ్ పార్క్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో దట్ వాస్ దేర్ వండర్ల్యాండ్ ఏ ఫ్యూ అవర్స్ బిగో. ఫ్యూ అవర్సే కదా నాన్న ఇది జరిగింది. ఆల్ ఆఫ్ యూ టెల్ ద మీనింగ్స్ విత్ మీ. డిటెక్ట్, రికగ్నైజ్, డిస్టర్బ్, grumpy, ill-tempered, grieve, express sorrow, vigilant, observant, fatter, deadly, amused, interested, meadow, land covered with grass, aching, duly painful, spookily, scarily, sobbing, crying, eld, shout.
Okay, now you discussed about the meanings. Now we are going to the grammar part. Now we are going to the grammar part. All of you look here. First, read the following sentence. Open the page number 44. Read the following sentence from the lesson and observe the highlighted words carefully. All of you observe the highlighted words means కొంచెం కలర్స్ చేంజ్ చేశారు కదా ఆ వర్డ్స్ చూడండి అన్నారు. లెట్స్ స్టార్ట్ నా. సీమా ఎఫ్యూ అన్నారు. ఇంకోటి ఏమన్నారు, షీ జంప్డ్ ఇన్ టు ద స్ట్రీమ్ అన్నారు, దా అన్నారు. సమ్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ స్టార్టెడ్ స్టింగింగ్ హిమ్. స్టింగింగ్ అంటే కుడుతూ ఉన్నాయంట. ఓకే, ద హైలైటెడ్ వర్డ్స్ లెట్ us know more than know they predicate. Yes, first we will go to the determiners. What ma? Determiners. What is mean by determiners? Determiners are the words which precede the noun. Noun ni precede చేస్తుంది. Sometimes these words tell the reader చెప్పచ్చు. రీడర్ అంటే ఎవరు అన్నా నేను, లిజనర్ అంటే ఎవరు మీరు, రీడర్ అంటే టీచర్, లిజనర్ అంటే చిల్డ్రన్. Whether we are referring to a specific or a general thing. Precede అంటే పక్కన, నౌన్కి పక్కనగా ఉండేదాన్ని డిటర్మైనర్స్ అంటారు. ఓకే, డిటర్మైనర్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ప్రెసీడ్ ద నౌన్. నౌన్కి ప్రెసీడ్ అయ్యేదాన్ని ఏమంటారు డిటర్మైనర్. సమ్ టైమ్స్ దిస్ వర్డ్స్ టెల్స్ ద రీడర్ అంటే ఎవరినైనా చదివేవాళ్ళు, లిజనర్ అంటే ఎవరినైనా వినేవాళ్ళు. వెదర్ వీఆర్ రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ ఆర్ ఏ జనరల్ థింగ్ అని చెప్పేటప్పుడు. క్వాంటిఫైయర్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ టెల్స్ అస్ ద క్వాంటిటీ చెప్పేదాన్ని ఏమంటారు క్వాంటిఫైయర్స్. డిటర్మైనర్స్ అంటే నౌన్కి ప్రెసీడ్ అయ్యేదాన్ని ఏమంటారు నాన్న డిటర్మైనర్స్. స్పెసిఫిక్ థింగ్ కానీ జనరల్ థింగ్ అప్పుడు ఏం యూజ్ చేయాలి డిటర్మైనర్స్. ఇట్ ఈస్ డిటర్మైనర్స్ ఆర్ ప్రెసీడ్ ద నౌన్. నౌన్కి ప్రెసీడ్ అవుతుంది అండ్ ఆల్సో tells about the reader చెప్పచ్చు అండ్ లిజనర్ చెప్పచ్చు. వెదర్ వీఆర్ రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ చెప్పినప్పుడు కూడా స్పెసిఫిక్ థింగ్ జనరల్ థింగ్ చెప్పినప్పుడు కూడా ఏం యూజ్ చేయాలి డిటర్మైనర్స్, ద అండ్ లైక్ దట్. క్వాంటిఫైయర్స్ మీన్స్ it tells about the quantity గురించి చెప్పేదాన్ని కూడా క్వాంటిఫైయర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ few, several, like this. First, determiners. Specific, the, a, and other. Precede the noun. Noun precede చేసేదాన్ని ఏమంటారు determiners. For example, determiners are broadly divided into two types. What? Specific determiners and general determiners. ఏంటంటే specific determiners, and specific determiners అంటాం కానీ general determiners. Specific determiners are used we believe the listener. Specific determiners అంటే ఏంటి నాన్న, we believe the listener or reader knows exactly what are referring to. మనం లిజనర్కి వినాలి అండ్ రీడర్కి కూడా వినాలి. సీమా, క్యాన్ యూ పాస్ ద సాల్ట్? మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు. ద ఈజ్ ద డిటర్మైనర్. లుక్ అట్ దోస్ ఫ్లవర్స్. ఆ దోస్ని ఏమంటారు డిటర్మైనర్, స్పెసిఫిక్ డిటర్మైనర్. హూస్ కూడా స్పెసిఫిక్ డిటర్మైనర్స్ అంటారు. ఏంటంటే ద, దోస్ అలాంటివి. నెక్స్ట్ స్పెసిఫిక్ డిటర్మైనర్స్ ఆర్ ఫాలో. చూడండి, ద, మై, యువర్, హిస్, హర్, ఇట్స్, అవర్, దేర్, హూస్, దిస్, దట్, దీస్, దోస్, విచ్ ఇలాంటివన్నీ ఏమంటారా స్పెసిఫిక్ డిటర్మైనర్.
స్పెసిఫిక్ డిటర్మైనర్స్. చిన్న హీ ఈజ్ మై ఫాదర్, ఇతను మా డాడీ. హీ ఈజ్ స్పెసిఫిక్ డిటర్మైనర్స్. హీ ఈజ్ మై ఫాదర్. Here my is called the determiner, specific determiner. This dress is pretty. ఈ డ్రెస్ అందంగా ఉంది. Their uncle lives in London. వాళ్ళ అంకుల్ లండన్లో ఉంటాడు. Your shoes are dirty. Your. His mother is a teacher. Which movie did you watch? Which. These are called the specific determiners. General determiners are used to talk about the things in general. జనరల్గా మాట్లాడేది ఏమంటారన్నా జనరల్ డిటర్మైనర్స్. రీడర్ డస్ నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ రెఫరింగ్ టు. మనము జనరల్ స్పెసిఫిక్ డిటర్మైనర్స్లో నమ్మకం, బిలీవ్ నమ్మకం గురించి మనం చెప్తున్నాం. కానీ మనం దీంట్లో జనరల్గా మాట్లాడుకునేది ఏమంటారన్నా జనరల్ డిటర్మైనర్స్. I got a parcel from my friend. She went to an art exhibition. Would you like another glass of tea? A, an, another. ఇలాంటివన్నీ ఏమంటారన్నా ఏ, an, any, another, other, what. అబౌట్ దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు జనరల్ డిటర్మైనర్స్. జనరల్ డిటర్మైనర్స్కి లిజనింగ్ కావచ్చు, రీడర్ గురించి మాట్లాడు. I can eat any fruit. Any is the general determiner. Other, what sport do you play? He opened another shop. Krish is an engineer. A boy is looking for you. ఇలాన్నీ ఏమంటారన్నా general determiners. Next we are going to the quantifiers. Quantifiers are about the information about the quantity. Some, lots, must. ఇలాంటివన్నీ ఏం యూజ్ చేస్తారన్నా క్వాంటిఫైయర్స్. క్వాంటిఫైయర్స్ కౌంటబుల్ ఉన్నాయి, అన్కౌంటబుల్ కూడా ఉన్నాయి. మెనీ, బోత్, ఈచ్, ఏదర్, ఫ్యూ, నేదర్, సెవరల్, ఎ కపుల్ ఆఫ్. ఇలాంటివన్నీ ఏమంటారన్నా క్వాంటిఫైయర్స్. ఏమంటారన్నా క్వాంటిఫైయర్స్. కౌంటబుల్ బోత్ కౌంటబుల్కి అన్కౌంటబుల్కి ఉంది నాన్న. హౌ మెనీ, హౌ మచ్. అన్కౌంటబుల్ నాన్కి అయితే ఏమొస్తుందన్నా హౌ మచ్ వస్తుంది. అన్కౌంటబుల్కి అయితే ఏమొస్తుంది హౌ మచ్.